హాయ్! హలో అండి. వెల్కమ్ టు బారూస్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చాలా మంచి హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. సో, పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చే టైం అవుతూ ఉంది కాబట్టి అండ్ మా పిల్లలకైతే ఆల్రెడీ సగం హాలిడేస్ కూడా అయిపోయాయన్నమాట. సో, వాళ్ళకి ఇంట్లో ఏవో ఒక స్నాక్ ఐటెమ్స్ అయితే అడుగుతూ ఉంటారు కదండీ! సో, వాళ్ళకి ప్రిపేర్ చేసే ఐటెమ్స్‌లో మనం హెల్తీ కూడా చూసుకోవాలి. అలానే ఈజీగా అయిపోయి కూడా చూసుకోవాలి కదండీ! సో, ఎందుకంటే హాలిడేస్ ఇచ్చారంటే పిల్లల గొడవతో పాటు ఇంట్లో పని కూడా ఎక్కువైపోతుంది. సో, ఇప్పుడేంటంటే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు మైదాని యాడ్ చేసుకుంటున్నాను అండి. అలానే ఒక హాఫ్ కప్పు ఆటాని అంటే గోధుమ పిండిని యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో, నేనేంటంటే ఇంట్లో చేసేవే కాబట్టి హాఫ్ కప్ అది, హాఫ్ కప్ ఇది యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే గనక పూర్తిగా ఆటా అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మైదా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం దీనిలో ఏంటంటే కొంచెం సాల్ట్‌ని అలానే కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నానండి. సో, ఇలా మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నా అండి. సో, నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. సో, నెయ్యిని ఫస్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బాగా పిండనేది కూడా బాగా మిక్స్ అయిపోయి కొంచెం క్రంచీనెస్ బాగా వస్తుందనమాట. సో, ఇలా పిండిని మీరు చేత్తో కలుపుకున్నప్పుడు ఏంటంటే ఇలా పట్టుకొని చూస్తే ఇలా ముద్దలాగా రావాలండి. సో, అప్పటి వరకు మనం ఇలాగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, మనం పిండినంతా కూడా ముద్దలా కలుపుకోవాలండి. సో, ఫస్టే మనం ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందేంటంటే ఫస్టే మనం ఇలా పిండిని కలుపుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే, పిండి కొంచెం నానుతుంది కదండీ! సో, నానడం వల్ల ఏంటంటే, మనకి బాగా వస్తాయన్నమాట చేసుకునే రెసిపీ. ఈ డ్రై ఫ్రూట్ కజ్జికాయలనేవి సో, బాగా వస్తాయన్నమాట. సో, కొంచెం కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని, పిండిని చక్కగా చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. సో, కొంచెం పిండినంతా కలుపుకున్న తర్వాత ఏంటంటే, ఒక 2 నిమిషాలు ఇలా బాగా నీట్ చేసుకున్నారంటే గనక బాగా వస్తాయన్నమాట. సో, కొంతమందికి పొంగవు అంటారు కదా! సో, అదేంటంటే మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇలా బాగా పిండిని నీట్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో, ఇలా పిండిని కలుపుకున్న తర్వాత అలా వదిలేయకుండా దాన్ని ఒక క్లాత్ కానీ, లేదంటే ఇలా ఒక ప్లేట్ కానీ పెట్టి కవర్ చేసేసేయండి. సో, అప్పుడు డ్రై అవ్వకుండా ఉంటుంది. సో, ఇప్పుడేంటంటే మనం ఎప్పుడూ లోపల పిండి పెట్టుకోవడం ఏంటంటే ఎయిదర్ పీనట్స్ అంటే శనగిత్తనాలు కానీ, శనగపప్పు, పుట్నాల పప్పు, కొబ్బరి అలా యాడ్ చేస్తూ ఉంటాం కదా! సో, ఈరోజు ఏంటంటే నేను డ్రై ఫ్రూట్స్‌తో చేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అలానే కొంచెం హెల్తీగా గూడా ఉంటుంది కాబట్టి, సో, దానికోసం నేనిక్కడ ఏంటంటే కొన్ని జీడిపప్పు, అలానే కొన్ని కిస్మిస్, దాంతో పాటు కొంచెం బాదం, దాంతో పాటు కొన్ని పిస్తాస్ తీసుకుంటున్నా అండి. సో, అన్నీ కొంచెం ఈక్వల్ అమౌంట్‌లోనే తీసుకుంటున్నాను అనమాట. మోస్ట్‌లీ ఒక 1/4 కప్పు అలా తీసేసుకున్నాను. సో, అన్నిటిని కూడా ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్‌గా చాప్ చేసేసుకొని ఇలా ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నా అండి. సో, అన్నీ కలిపి కూడా ఒక మోస్ట్‌లీ ఒక 1 బౌల్ గానీ, లేదంటే ఒక 3/4 బౌల్ నాకైతే ఇక్కడ అన్నీ కలిపి ఒక 3/4 బౌల్ వరకు వచ్చేసాయి. సో, నేను అన్నిటిని కూడా ఇలా ఈ మెజర్‌లో తీసేసుకున్నాను. సో, మీకు కావాలంటే గనక ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం పచ్చివి తీసుకొని ఉంచుకున్నాం కాబట్టి కొంచెం వేయించుకుందామండి. సో, ఒక పాన్ తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. సో, ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకొని పెట్టుకోవాలనమాట. సో, ఇవన్నీ ఒక 2 నిమిషాల్లో మనకి ఇవి వేగిపోతాయి. సో, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఉంచుకున్నాం కాబట్టి త్వరగానే వేగిపోతాయి. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కొబ్బరి అండి. సో, ఎండు కొబ్బరిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసేసి యాడ్ చేసేసాను అనమాట. అండ్ దాంతో పాటు ఒక 1/4 కప్పు రవ్వని కూడా యాడ్ చేసుకుంటున్నా అండి. అంటే బొంబాయి రవ్వ మనం నార్మల్‌గా ఉప్మాకి యాడ్ చేస్తాం కదా! సో, అదే రవ్వ అనమాట. వీటన్నిటిని కూడా ఇలా యాడ్ చేసేసి చక్కగా మనం మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలనమాట. సో, బొంబాయి రవ్వని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనం వేయించుకునేటప్పుడు రవ్వ బాగా ఎక్కువ స్మెల్ వస్తుంది కదా! నేతిలో వేయించుకునేటప్పుడు. సో, అలా మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఇలా చక్కగా వేయించుకొని పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు దీనిలోనే కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో, మనకి ఆ టేస్ట్ పర్పస్ కూడా బావుంటుందనమాట ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేస్తే. సో, ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి మనం షుగర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను ఇందులోకి ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ షుగర్‌ని యాడ్ చేసేసుకుంటున్నానండి. సో, మరీ ఎక్కువ షుగర్ అయితే పట్టదండి. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్‌ని అలానే కొబ్బరి అన్నీ కూడా యాడ్ చేసాం కదా! దానికి కూడా స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి సో, జస్ట్ ఒక షుగర్ ఏంటంటే ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, వీటన్నిటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో, షుగర్ లైట్‌గా మెల్ట్ అయితే మనకి ఆ రవ్వంతా కూడా కొంచెం దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తుంది కదా! సో, అప్పుడేంటంటే
ఒక 1/4 కప్పు నేను కండెన్స్డ్ మిల్క్‌ని యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, మీరు కనుక కండెన్స్డ్ మిల్క్ కనుక లేకపోతే ఆప్షనల్‌గా మీరు ఇది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. లేకపోతే కనుక మనకి పాలల్లో మీగడ ఉంటుంది కదండీ! అది కొంచెం యాడ్ చేసేసుకోవచ్చనమాట. సో, బావుంటుంది. సో, మీకది యాడ్ చేసుకున్న నిలువ ఉంటదా అనుకోవచ్చు. కాపోతే ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే గనక మనకి ఒక 1 మంత్ వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చండి. లేదంటే మీరు కొంచెం పాలను యాడ్ చేసుకున్నా కూడా స్టోర్ చేసుకోవచ్చనమాట. అంటే మరి ఒక 1 మంత్ వరకు ఉండవు. ఒక 10-15 డేస్ వరకు ఉంటాయన్నమాట. సో, ఇది కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. సో, మనకి లోపల స్టఫ్ అయితే ఇలా చక్కగా రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు. సో, చూసారా? సో, మనం యాజ్ ఇట్ ఈస్‌గా మనం కజ్జికాయల్లోనే కాకుండా ఇలా నార్మల్‌గా చేసేసుకొని తిన్నా కూడా చాలా బావుంది. సో, ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారాలండి. సో, ఇది ఇలా కొంచెం చల్లారిపోయిన తర్వాత ఏంటంటే, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా తీసేసుకొని, ఇంకొకసారి నీట్ చేసేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే, మనం కలిపి ఉంచుకున్నాం కాబట్టి, ఇంకోసారి గనక మనం నీట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగొస్తాయన్నమాట. సో, ఇలా చిన్న చిన్న బాల్స్‌గా మీరు చేసేసుకొని పెట్టుకోవాలి. సో, మనకి ఎంతైతే సైజ్ కావాలో ఆ సైజ్‌కి మనం ఇలా పిండిని తీసేసుకొని, మొత్తం కూడా రోల్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అండ్ నేనిక్కడ ఈ కజ్జికాయలదొచ్చేసరికి నేను ఆన్‌లైన్‌లో తీసేసుకున్నానండి. సో, నాకైతే ఇక్కడ నేను అప్పుడు వినాయక చవితి అప్పుడు మోదక్ అండ్ ఇలా కజ్జికాయలు ప్రిపేర్ చేసేది 2 కూడా తీసేసుకున్నాను అనమాట. సో, ఇలాగా మనం పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కొంచెం పొడి పిండిని ఇలా అద్దుకుంటూ మనకి ఇది చాలా చిన్న సైజ్ కాబట్టి సో, నేను ఇలా కొంచెం చిన్న చిన్న చపాతీలుగా చేసేసుకొని పెట్టుకుంటున్నా అండి. మనం పిండి వంటలు ఏవి చేసేటప్పుడైనా సరే అండి. సో, స్వీట్స్ కానీ, హాట్స్ కానీ ఏవైనా సరే, ఏవి చేసేటప్పుడైనా కూడా మరీ హైలో మాత్రం ఫ్లేమ్స్‌ని పెట్టకండి. సో, అవేంటంటే పైన ఇలా బాగా ఉడికినా కూడా లోపలనేది మెత్తగా ఉండిపోతాయి. సో, మనం మరీ సన్నగా కాకుండా అంటే మరీ పల్చగా కాకుండా, అలానే మరీ మందంగా కాకుండా ఇలాగా మనం ఇంట్లో చపాతీస్ చేసుకుంటాం కదండీ! సో, అలానే ఒత్తుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో, దానిపైన మనం ఏదైతే మౌల్డ్ తీసుకుంటామో దాన్ని ఒక్కసారి మీరు పొడిపిండితో డస్టింగ్ చేసేసి, దానిపైన ఇలా చపాతీ ఉంచేసేసి, మనకి లోపల ఎంతైతే స్టఫ్ పడుతుందో అంత స్టఫ్ మీరిలా యాడ్ చేసేసుకోండి. సో, నాకిక్కడ ఒక 1 స్పూన్ స్టఫ్ అనేది పడుతుందనమాట. సో, నేనిలాగా స్టఫ్‌ని యాడ్ చేసేసుకున్నాను. సో, మీకు అవి పగిలిపోకుండా ఉండాలంటే మీరు ఇక్కడ బోర్డర్స్ ఏంటంటే వాటర్‌తో మీరిలాగ పెట్టుకోవాలండి. సో, అప్పుడేంటంటే మనకి లోపల ఏ స్టఫ్ పెట్టుకున్నా కూడా మనకి వేయించేటప్పుడు అది బయటికి రాకుండా, పగిలిపోకుండా ఉంటుంది. ఇది కజ్జికాయలు చేసేటప్పుడైతే ఒక మంచి టిప్ అండి. అండ్ ఇదైతే మా మదర్ చెప్పారనమాట. ఒకసారి నేను ఫస్ట్‌లో అంటే మ్యారేజ్ అయిన కొత్తలో చేసినప్పుడు కొంచెం పగిలిపోయాయి. సో, మా మదర్ చెప్పారనమాట. కొంచెం వాటర్ కనుక పెట్టేస్తే చక్కగా పగిలిపోకుండా వస్తాయని చెప్పేసేసి. సో, ఈ టిప్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, ఎవరికైతే కజ్జికాయలు చేసేటప్పుడు పగిలిపోతాయి అని అనుకుంటారో వాళ్ళు ఇలా పెట్టుకుంటే ఫస్ట్ మనం మౌల్డ్‌కి డస్టింగ్ చేసుకొని ఇలా మనం చపాతీ పెట్టేసుకున్న తర్వాత అంటే లోపల స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత వాటర్‌తో కనుక అలా పెట్టి క్లోజ్ చేసుకుంటే చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో. సో, ఫస్ట్ మనం ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో, నేనైతే ఇక్కడ ఒక 5-6 ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాననమాట. సో, ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్‌ని కజ్జికాయలు ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఇలాగ ఆయిల్‌ని గూడా హీట్ చేసేసేయండి. సో, ఫ్లేమ్‌నైతే చూసారా మీరిక్కడ నేనైతే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ కజ్జికాయలనైతే యాడ్ చేసేసుకుంటున్నా అండి. సో, ఇదైతే వెంటనే ఇలా కదిలించకుండా అంటే మీరు వెంటనే రివర్స్ చేయకుండా ఇలా కొంచెం ఆయిల్‌ని దానిపైన గనక వేశారంటే అవి కొంచెం ఏంటంటే కాగిపోయిన ఆయిల్ ఉంటుంది కాబట్టి అంటే నూనె కాగిపోయి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీకు చక్కగా వస్తాయి. సో, ఇప్పుడు ఇది కొంచెం ఒకవైపు కాలిన తర్వాత ఇలా గనక మీరు రివర్స్ చేసేసుకున్నారంటే సో, చూసారా అండి కొంచెం మనకి పొంగుతూ గూడా వస్తున్నాయి. అలానే లోపల పిండి గూడా చక్కగా పగిలిపోకుండా ఎంత చక్కగా వస్తున్నాయో. సో, ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇలా చక్కగా మీకు గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో కనుక సర్వ్ చేసుకున్నారంటే ఎవ్వరు హెల్ప్ లేకుండా ఒక్కరే ఇలా కజ్జికాయలన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలానే మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా చక్కగా ఎవరి హెల్ప్ లేకుండా ఈ టిప్స్‌ని గనక ఫాలో అయ్యారంటే చాలా చక్కగా వస్తాయి. సో, ఇప్పుడైతే చూసారు కదండీ! మన డ్రై ఫ్రూట్ కజ్జికాయలైతే రెడీ అయిపోయాయి. సో, చూసారా అండి? చాలా యమ్మీగా ఉంది కదా! చూస్తుంటేనే. అండ్ అలానే లోపల కూడా చాలా జ్యూసీగా కూడా ఉందండి. అండ్ తింటున్నప్పుడు ఏంటంటే మనకి ఆ డ్రై ఫ్రూట్స్ అలానే కొంచెం మనం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా బావుంది టేస్ట్ అనేది. సో, మీకు కనుక నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ కామెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.